హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అనుష. ఈరోజు శ్రావణ మాసం రెండవ రోజు మంగళవారం వచ్చింది కాబట్టి ఇలా నేను చెరుకు దీపాలను, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెరుకుని ఇలా నేను దానిపై చెరుకు గడలపై నేతిలో పువ్వొత్తిని నేతిలో ముంచి ఇలా నేను దీపాలు వెలిగించుకొని దానిమ్మ పళ్ళు నివేదించుకున్నాను. ఇలా అమ్మవారికి మనం భక్తితో చేయాలి, కానీ ఇలాంటి దీపం అలాంటి దీపం అని మాత్రం అలా మీరు దయచేసి నన్ను కామెంట్ చేయొద్దు. నాకు అలంకరణ అయినా కొద్దిగా డిఫరెంట్ ఉండాలి పూజలో అని మాత్రమే నేను చేస్తున్నాను కాబట్టి నేను ఏదో ఫలితం ఆశించి అని మాత్రం దయచేసి అనక్కండి. నేను నెల రోజులు ఒక్కొక్క రకం దీపం అనుకున్నాను, నా మనసులో అనిపించి నేను ఇది మొదలుపెట్టాను అంతే తప్ప అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంతే. ఈరోజు మనం రెమెడీ వచ్చేసి నేను రోజుకొక రెమెడీ చెప్తా అన్నాను కదా. లక్ష్మీదేవికి ఎలా అయితే మన ఇంట్లో నివసిస్తుంది అనే దాన్ని బట్టి చూస్తే మనము తరచూ కూరగాయలు పళ్ళు తెస్తుంటాం కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టేయడము, ఒక మూలను పెట్టేయడము, అలా పాడైపోయి దుర్గంధం వచ్చే వరకు ఉంచేయడం మాత్రం చేయొద్దు. ఇలాంటివి ఏది ఉన్నా మనం వెంటనే చెక్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్ 2 డేస్కి ఒకసారి చెక్ చేసుకుంటూ పాడైపోయినాయి దయచేసి అన్నీ తీసేస్తూ ఉండాలి. చెడు వాసన వచ్చే విధంగా మనం ఇంటిని ఉంచొద్దు. అమ్మవారికి ఎప్పుడూ శుభ్రమైన సుగంధభరితమైన వాసనలు వచ్చేటట్టు దీపము ఇలా మనం అమ్మవారికి ఇల్లు కలకలకలాడుతూ ఉంటేనే అమ్మవారి నివాసం. థ్యాంక్ యూ.